హాయ్ అండి, నమస్తే. నేను మీ అశ్విని. మహిళా నారీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. టైలరింగ్ క్లాస్ ద్వారా మీకు ఏం నేర్పించాలనుకుంటున్నానో నిన్న చెప్పాను కదండి. నాకున్న టాలెంట్ మీతో షేర్ చేస్తానని. మెయిన్గా మిషన్ నేర్చుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ను బేసిక్స్ వచ్చి ఉండాలి. బేసిక్స్ ఏంటి? మిషన్ తొక్కడము, హెమ్మింగ్ చేయడము, కాజా, హుక్స్, తుర్పై చేయడము వచ్చి ఉండాలి. కావాల్సినవి ఏమో సూది, నెససరీ అంటే కంపల్సరీ ఉండాల్సినవి సూది, దారము, టేపు, స్కేలు, కత్తెర, మార్కరు, ఒక నోట్బుక్ కానీ డైరీ కానీ పెట్టుకోండి. ఒక న్యూస్ పేపర్ ఎందుకు అంటే ఫస్ట్ మార్కింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానిపైన మార్కింగ్ చేసి మార్కింగ్ క్లియర్ వచ్చింది అనుకున్నాక క్లాత్ పైన మార్కింగ్ చేయొచ్చు. మీకు ఇప్పుడు కాజా హుక్స్ చూపిస్తాను రండి. ఇలా సూదికి 4 వరుసల దారం తీసుకొని ఒకవైపున ముడి వేసుకోవాలి, ఒకవైపున ఓపెన్ పెట్టుకోవాలి. అయితే ఈజీగా వేయొచ్చు. ఇలా క్లాత్ తీసుకొని మెయిన్ కాజా హుక్స్ రాని వాళ్ళకి చూపిస్తున్నానండి. ఇలా కుచ్చేసి మళ్ళీ ఇటువైపు ఇలా మళ్ళీ ఇక్కడే కుచ్చేసి మళ్ళీ ఇటువైపు ఇలా 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 4 టైమ్స్ తీసాక ఇప్పుడు అల్లడం స్టార్ట్ చేయాలి. అల్లడం ఎలాగా? ఇలా అనేసి ఇలా కొనని మన వైపు పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ క్లాత్ పైన పడిపోతే మళ్ళీ ముడి పడిపోతుంది. ఇలా ఇలా కాజా అంతా అల్లేయడమే. ఇలా ఇలా నీట్గా లాగాలి. మన జడ అల్లినట్టు వస్తుంది కాజా అనేది నిండుగా. ఇలా జడల్లినట్టుగా నిండుగా నింపేశాక దీన్ని ఫుల్ నింపేశాక కిందికి దింపేసి ముడి వేసేయాలి. ముడి వేయడం కూడా చూడండి. ఇలా వెనకాలకు లాగేసి ఇలా ఒక్కసారి కుట్టాలి. ఒక్క చిన్నది క్లాత్ తీసుకొని ఇలా కుట్టేసి ఇలా ఉంది కదా, ఇలా చిన్నది క్లాత్ తీసుకొని ఇలా 1-2 టైమ్స్ తిప్పితే చాలు. సూదికి నాట్ పడిపోద్ది, ముడి పడిపోద్ది. కాజా వేయడం నేర్చుకున్నారు కదండి. ఇప్పుడు హుక్ వేయడం చూపిస్తాను. ఇలా మళ్ళీ నాట్ వేసేసి సేమ్ అదే అలాగే 4 లేయర్స్ ఉంటుంది. సేమ్ అలాగే గట్టిగా ఆగుతుంది. 4 లేయర్స్ ఉంటే ఇలా హుక్ పట్టుకొని ఫస్ట్ ఇక్కడ హోల్లో ఒక 3 టైమ్స్ లాగాలి. 1, 2 ఇలా గట్టిగా లాగేసేయాలి. ఇది మాత్రం 4 వరుసలు ఉంటే హుక్ గట్టిగా ఉంటుంది. ఇలా 1 అలా 2, 3 ఎంత గట్టిగా లాగితే అంత స్ట్రాంగ్ ఉంటుంది హుక్. ఈ 2 దగ్గర అయిపోయింది కదా. తర్వాత ఇక్కడ ఈ హెడ్ కిందికి వెళ్ళి ఇటువైపు ఇలాగా ఇలా ఇందులో నుంచి తీసుకురావాలి. ఈ ఇలా ఉంది కదా, ఇందులో నుంచి సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్. ఇలా ఇలా ఒక 3-4 టైమ్స్ లాగేసి హుక్ స్ట్రాంగ్ అయింది అనుకున్నాక సేమ్ ఇంతకు ముందులాగానే కిందకి దింపేసి సూదిని చిన్నది క్లాత్ ఇలా తీసుకొని ముడి వేసేయడమే. 1-2 ముడి వేసి ఇలా లాగేసేయాలి. చిన్నవి బేసిక్స్ నేర్చుకున్నాక, బేసిక్స్ రాని వాళ్ళకి బేసిక్స్ నేర్చుకున్నాక మిషన్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మెయిన్ ముందే
స్టిచ్చింగ్ నేర్చుకొని క్లాసెస్కి కూర్చుంటే మళ్ళీ హుక్స్ కాజా వేయడం రాకపోతే ఇబ్బంది అవుతుంది కదా. అందుకే ముందు బేసిక్స్ రాని వాళ్ళు బేసిక్స్ నేర్చుకోవాలి, బేసిక్స్ వచ్చిన వాళ్ళేమో డైరెక్ట్ కటింగ్ నేర్చుకోండి. తర్వాత తూర్పాయికి ఇలా 2 వరుసలు తీసుకొని ఒకవైపు ముడి వేసేసుకోవాలి. ఇలా ముడి వేసేసి ఇంకో కొన ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఇలా చిన్నది క్లాత్ తీసుకొని ఇలా చిన్నది కిందకి మీకు తెలియడానికని కావాలని ఆపోజిట్ థ్రెడ్ తీసుకున్నాను. ఇలా వెనకాల ఇలా వస్తుంది చిన్నది. సేమ్ అలానే కంటిన్యూ అవుతూ నీట్గా వేయాలి. ఇది బ్లౌజెస్ నిక్స్కి కానీ డ్రెస్ నిక్స్కి కానీ ఇది కంపల్సరీ వేస్తేనే నెక్ కూర్చుంటుంది. నీట్గా చిన్నది క్లాత్ తీసుకొని అలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫింగర్ కిందన పెట్టేసుకొని ఇలా క్లాత్ కింద ఫింగర్ నీట్గా పెట్టుకొని ఇలా జరుపుతూ ఇలా లాగితే నీట్గా రావాలి. కింద ఒకే వరుస ఒక దగ్గర చిన్నది ఒక దగ్గర పెద్దది రాకుండా చూసుకోవాలి. బేసిక్స్ రాని వాళ్ళకు ఒక్కొక్కసారి కిందగా చిన్నగా పెద్దగా వస్తుంది, పర్లేదు. మెల్లిగా రోజు ప్రాక్టీస్ చేస్తే అదే ఒకే సైజుగా అయిపోతుంది. ఇలా చిన్నది క్లాత్ తీసుకొని వేస్తూ ఉంటే చెయ్యి స్పీడ్ అయిపోతుంది. ఇలాగా ఇలా వేసేసి సేమ్ ఇక్కడే ఇది ఇటువైపే వేస్తాం. ముడి హెమ్మింగ్ చేసిన వైపే వేస్తాం. సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా, చిన్నది క్లాత్ తీసుకొని 1 2 సూదికి తిప్పేసి ఇలా లాగేస్తే ముడి పడిపోయింది. ఇప్పుడు హెమ్మింగ్, కాజా, హుక్ ఎలా వేయడమో నేర్పించాను కదా, అలాగే కుట్టడం కూడా స్ట్రైట్గా వచ్చి ఉండాలి. మిషన్ ఒక క్లాత్ పైన కుట్టడం కూడా ఇలా వంకర టింకరగా వస్తే నీట్గా ఉండదు. స్ట్రైట్గా వచ్చి ఉండాలి. స్ట్రైట్గా వచ్చి ఉంటే డైరెక్ట్ మీరు కట్ చేసి మిషన్ పైన కూర్చోవచ్చు. ఓకే అండి, బేసిక్స్ చూపించాను కదా. మెయిన్ కటింగ్ నేర్చుకోవాలి అంటే బ్లౌజ్ కన్నా ముందు డ్రెస్ ఈజీగా ఉంటుంది. డ్రెస్ కటింగ్ చూపిస్తాను, డ్రెస్ నేర్చుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ ఈజీగా అనిపిస్తుంది. ముందే బ్లౌజ్ చూపిస్తే అంత ఈజీగా అనిపించదు మీకు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఓకే మాకు డ్రెస్ వచ్చు బ్లౌజు అనుకున్న వాళ్ళకి బ్లౌజ్ చూపిస్తాను, బట్ ముందు మట్టుకు డ్రెస్ కటింగ్ చూపిస్తాను. రేపటి వీడియోలో డ్రెస్ కటింగ్తో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.